ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఎందుకలా ఉన్నావు? చెప్పు. మీకేమైనా జరిగిందేమో అనిపించింది. అందుకే మనసు ఉండబట్టలేక వచ్చేసాను. నాకేమవుతుంది చంద్రిక? అయినా నా గురించి ఇంత కేర్ తీసుకుని నువ్వు ఉండగా నాకేమవుతుంది చెప్పు? మీకేం కాకూడదని నా కోరిక. గుడ్ నైట్ అండి. ఆగు చంద్రిక, ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్ళాలి. ప్లీజ్ చంద్రిక, ఇంత ప్రేమని మనసులో దాచుకొని ఎందుకు నాకు దూరంగా ఉంటావు? నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలీదా? ఎప్పుడు ఎవరికి ఏం ద్రోహం చేశామో తెలీదు. ఏదో రకంగా మనిద్దరి మధ్యన ఈ గ్యాప్ ఉంటూనే ఉంటుంది. ఇలా ఇంకెంతకాలం? మనం భార్యాభర్తలం చంద్రిక. ఏదొచ్చినా సర్దుకుపోవాలి. ఈ గదిలో మనం ఒకటి కావాలి. లేదండి, నేను వెళ్తాను. ప్రేమని దాచడం నీ వల్ల కాదు. నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వు నన్ను ఎంతగా మిస్ అవుతున్నావోనని. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదే లేదు. అబ్బా వదలండి. వదలనండి. ఇది కళ. నిజంగా అన్ని సమస్యలు తీరిపోయి చంద్రిక నా కోసం ఎప్పుడొస్తుందో, ఎప్పుడు మేమిద్దరం ఇక్కడ సంతోషంగా ఉంటామో. చంద్రిక. అత్తయ్య రెండత్తయ్య. నువ్వు ముందు కూర్చోమ్మా. నాకంతా అయోమయంగా ఉందమ్మా. నేనేం చేయాలో కూడా తెలియటం లేదు. దేని గురించి అత్తయ్య? అదేనమ్మా, స్నేహ ప్రవర్తన అస్సలు అర్థం కావడం లేదు. ఎంత అడిగినా తనేం చెప్పటం లేదు. ప్రేమించిన మనిషి గురించి చెప్పదు. మనం పెళ్లి సంబంధం చూస్తే కాదు అంటుంది. అసలు ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఎందుకిలా చేస్తోంది? స్నేహ ఎవరిని ప్రేమించిందో నీకు తెలుసు కదా? నాకా? అవును. ఎందుకంటే స్నేహ ఎవరినో ప్రేమించింది అని మొదట తెలుసుకుందే నువ్వు. నువ్వు చెప్పటం వల్లే స్నేహని ఎవరిని ప్రేమించావో చెప్పమని అడిగాను. ఆ క్రిష్ని చూపించింది. అతన్ని చూసిన రోజే స్నేహ అబద్ధం చెప్పిందని నీకు తెలుసు కదా? నువ్వు బయట పెట్టేంత వరకు మేము కృష్ణని నమ్మాం. అసలు ఇంత మోసం చేయాల్సిన అవసరం ఏంటి చంద్రిక? తన ఇష్టాన్ని మనం ఎప్పుడైనా కాదన్నామా? ప్రేమించిన మనిషి ఎవరైనా ఎలాంటి వాడైనా తీసుకొచ్చి పెళ్లి చేస్తామని మనం మాటిచ్చాం కదా. అయినా స్నేహ ఎందుకు మనల్ని నమ్మటం లేదు? తను ఎవరిని ప్రేమించిందో నీకు తెలిసే ఉంటుంది. చెప్పమ్మా. అత్తయ్య అది... చూడమ్మా, స్నేహ బాధ్యత పూర్తిగా మనది. తనని ఎలా చూసుకోవాలో, తనకేమివ్వాలో అన్నీ మనమే చూసుకోవాలి. నేనెంత బ్రతిమాలినా, ఎంత పుచ్చగించినా ఏమీ చెప్పటం లేదు. అలాగనే తనని అలా వదిలేలేం కదా చంద్రిక. తనకి నచ్చిన వారిని తెచ్చి పెళ్లి చేద్దామమ్మా. అతనెవరో తెలిస్తే చెప్పమ్మా. అత్తయ్య, కొన్ని విషయాలు మనం ఎక్కువగా లాగకపోవడమే మంచిది. స్నేహ ఎవరిని ప్రేమిస్తుందో చెప్పడం లేదంటే అతని గురించి మనకి తెలియకూడదనే కదా అర్థం.
అందుకే తనకు తాను తెలిపేంత వరకు మనమేమీ మాట్లాడద్దు అత్తయ్య. అంటే స్నేహ ప్రేమించింది ఎవరినో తెలిసినా చెప్పను అంటావు, అంతే కదా? మీనాక్షి గారు, మీరేమనుకోనంటే మీకొక విషయం చెప్పాలి. చెప్పమంటారా? ఏంటది? స్నేహ ప్రేమించిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు. అతని ఫోటో స్నేహ దగ్గర నేను చూశాను. మీరు అనుమతిస్తే నేను చెప్తానండి. ఏయ్, నీకు అసలు గతమే గుర్తులేదు. నువ్వొచ్చి స్నేహ ప్రేమించింది ఎవరినో చెప్తావా? బుద్ధి లేకపోతే సరి పోతలకి. చంద్రిక, నువ్వాగు. తనేదో చెప్తాను అంటోంది కదా, చెప్పనివ్వు. అయ్యో అత్తయ్య, తను బుర్ర తక్కువగా మాట్లాడుతోంది. అసలు ఏం మాట్లాడుతుందో మాట్లాడినివ్వు చంద్రిక. ఎందుకంత కంగారు పడతావు? నువ్వు చెప్పు రుద్రాణి. అది స్నేహ ప్రేమించింది ఎవరినో కాదు, మీ అబ్బాయి భరత్నేనండి. తను భరత్ గారి ఫోటోలు చూడ్డం, ఆ ఫోటోలకి ముద్దులు పెట్టడం, పువ్వులతో ఆయన పేర్లు రాయడం అన్నీ నేను చూశానండి. ఏ పిచ్చి పిచ్చిగా వాక్కు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. చంద్రిక, ఇలారా. చంద్రిక, నా కళ్ళల్లోకి చూసి నా మీద ఒట్టేసి చెప్పు, రుద్రాణి చెప్పింది నిజమా కాదా? ఈ విషయం నీకు కూడా తెలుసు, అందుకే ఇన్ని రోజులు బయటికి చెప్పకుండా దాచావు, అవునా కాదా? నిజం చెప్పు చంద్రిక, లేదంటే నేను నీతో ఈ జన్మలో మాట్లాడను. చెప్తావా లేదా? నిజమే అత్తయ్య, నిజమే అత్తయ్య, నిజమే అత్తయ్య, నిజమే అత్తయ్య. ఎస్, ఇది ఇప్పుడుంటుంది అసలు డ్రామా. ఇన్ని రోజులు దాన్ని స్పెషల్గా చూసుకున్నారు కదా. అది భరత్ని ప్రేమించిందని తెలియగానే చెప్పుతో కొట్టి బయటికి తరిమేస్తుంది. నాకొక కాంపిటీషన్ తగ్గింది. ఈ చంద్రికని కూడా తప్పిస్తే భరత్ నా సొంతమైపోతాడు. రుద్రాణి, నువ్వు చాలా తెలివైన దానివే. స్నేహ, అదేంటి మీరు తెచ్చారు? నీకోసం నేనే చేశాను, తీసుకో. తాగి కాఫీ ఎలా ఉందో చెప్పు. వావ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. మీరు ప్రాక్టీస్ మానేసి చక్కగా ఒక మంచి కాఫీ షాప్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి స్నేహ? నెక్స్ట్ అంటే? అదే, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నో ఐడియా. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా. నీ మనసులో ఏముందో చివరికి నాకు కూడా అర్థం కాలేదు. నేను నీ గురించి బాగా తెలుసు అనుకున్నాను, కానీ నీ గురించి నాకేమీ తెలీదని నాకు బాగా అర్థమైంది. అదేంటండి అలా అంటారు? అవును స్నేహ, నిజంగా నీ గురించి నాకేం తెలుసు చెప్పు. ఎవరినో ప్రేమించావు, అతను ఎవరో తెలీదు, కృష్ణ చూపించావు, నిజమే అనుకున్నాను. ఆ తర్వాత అతను కాదు అని తెలిసింది.
ఇప్పుడు కూడా నీ మనసులో ఎవరో ఉన్నారు. అది ఎవరో తెలీదు. నీ బాధ్యత అయితే తీసుకున్నాను, కానీ నీ మనసులో ఏముందో మాత్రం తెలుసుకోలేకపోయాను. నా మనసులో ఉన్నది మీరే, కానీ అది ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే నేనెప్పటికీ బయటపడ్ను. చూడు స్నేహ, నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడ్డాను అంటే అది నీకు మాత్రమే. నీకు ఏం చేసినా ఆ రుణం తీరదు. నేను జీవితాంతం మంచి చేయాలనే చూస్తాను. నువ్వు సంతోషంగా ఉంటే మీ అమ్మా నాన్న ఎంత ఆనందిస్తారో నేను అంతే ఆనందిస్తాను. అది అర్థమైతే నువ్వు ఎవరిని ప్రేమించావో చెప్పు. ఆలోచించుకొని ఏ విషయమో చెప్పు. బాయ్. భరత్ గారు, నా మనసులో ఉన్నది మీరేనని నేనెలా చెప్పనండి? స్నేహ! 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 ఎంతకి తెగించావే? అత్తయ్య, చిన్నోర్మి! అత్తయ్య అంటూ అత్తయ్య, ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చింది? నన్నత్తయ్య అని పిలిచే అర్హత చంద్రికకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఎంత అభిమానించాను నిన్ను, ఎంత ప్రేమించాము. చంద్రిక నిన్ను ఎంత నమ్మింది. అలాంటి మనిషికి ద్రోహం చేయటానికి నీకు మనసెలా వచ్చిందే పాపిష్టిదానా? లేదత్తయ్య, అది అసలు నేను. నోర్ముయ్! నీకసలు మాట్లాడే అర్హతే లేదు. చంద్రిక నీకోసం ఎంత వెతికిందో తెలుసా? నువ్వు ఎక్కడున్నావో, ఏమైపోయావో అని ప్రతి క్షణం వెతుకుతూనే ఉంది. అలాంటి మనిషికి ఎలా అన్యాయం చేద్దామనుకున్నావు? నీ కళ్ళ ముందే కదా ఆ పని మనిషి కూతుర్ని తిట్టాను. పెళ్ళైన మగాణ్ణి ప్రేమించడం అంటే అది మహాపాపం. మరో ఆడపిల్ల ఉసురు పోసుకోవటం ఎంత దుర్మార్గమో తెలుసా? చంద్రిక లేకపోయింటే నువ్వు భరత్ని ఇష్టపడ్డావంటే ఒక అర్థం ఉంది. చంద్రిక ఉండి కూడా భరత్ని కోరుకున్నావంటే, చిచి, నీకు ఆ రుద్రానికి ఏంటి తేడా? లేదత్తయ్య, అసలు నాకు అలాంటి ఉద్దేశమే లేదు. లేదా? లేకపోతే వాడు ఇంకెళ్ళి నువ్వెందుకు తాగుతున్నావు? నీ మనసులో వాడి మీద ఆశ లేకపోతే నువ్వు ఇలాంటి పనులు చేయవు. ఎంత చేసి కూడా ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకు. నువ్వేంటో, నీ ఆలోచనలేంటో అర్థమైంది. చిచి, నీ మీద అస్సలు అసహ్యం వేస్తోంది. వెళ్ళిపో స్నేహ, ఈ ఇంటికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. నీకు ఏం కావాలో, ఏది అవసరమో అన్నీ నేను చూసుకుంటాను. అత్తయ్య, నీకేది కావాలంటే అది ఇస్తాను, కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా, ఆ ప్రేమ లేని చోటులో నిలిచావు నేడు రాయిగా.
చప్పుడాగిపోతోంది కంటి నీరు పొంగిపోతోంది కారమంతా మారిపోతోంది పారిపోతోంది చేయి జారిపోతోంది ఆశ విరైపోతోంది శ్వాస భారమైపోతోంది ప్రేమ మాయం నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. చేయి జారిపోతోంది ఎక్కడికి బయలుదేరావు? వెళ్ళిపోతున్నాను. వెళ్ళొద్దని చెప్పాను కదా. వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏంటి అవసరం? నేను ఇక్కడ ఉండడం అనవసరం. అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు. నిర్ణయం తీసుకున్నాకే బయలుదేరాను. నీకు నువ్వు తీసుకుంటే అది నిర్ణయం కాదు. నా జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు నాకుంది. దానికి ఇంకొకరి ప్రమేయం అవసరం లేదు. నీ నిర్ణయానికి మా ప్రమేయం అవసరం లేకపోవచ్చు, కానీ మాకు నీ మీద బాధ్యత ఉంది. ఎవరూ నా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కాదంటే కుదరదు. నేనెవ్వరికీ బరువు కాలేను. నా గురించి నేను చూసుకోగలను. అది నీ పెళ్ళయ్యాక తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు. నన్ను వెళ్ళనివ్వు. వద్దంటున్నానుగా. తను వెళ్తానంటే నువ్వెందుకు ఆపుతున్నావు చంద్రిక? వెళ్ళని. తను వెళ్ళటమే మంచిది. తను వెళ్ళడం ఎవరికి మంచిది కాదత్తయ్యా. స్నేహ, నా మాట నీ లోపలికి పద. నేనే వెళ్ళమన్నాను చంద్రిక. అయితే తను వెళ్తే నేను కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానత్తయ్యా. తను వెళ్తే నేను కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానత్తయ్యా. తను వెళ్తే నేను కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అంటే నా మాట కంటే నీకిదే ఎక్కువైందా? నా మాట అంటే నీకు లెక్కలేదా? ఈ విషయంలో మాత్రం నా మాట వినాల్సిందే అత్తయ్య. స్నేహ, నువ్వు లోపలికి వెళ్ళు. నేను చెప్పింది నీకు గుర్తుంది కదా? స్నేహ, నువ్వు ఆలోచించడానికి ఏమీ లేదు. బయటికి వెళ్ళావు. స్నేహ, ఇప్పుడు నువ్వు నా మాట తప్ప ఇంకెవరి మాట విన్నా, అడుగు బయట పెట్టినా నా నిర్ణయం ఏంటో చాలా క్లియర్గా చెప్పాను. అందులో ఏ మార్పు లేదు. ఎటు వెళ్తావో నువ్వే తేల్చుకో. స్నేహ ఆగు. స్నేహ ఆగు. ఏంటి చంద్రిక, ఏంటి నువ్వు చేసింది? ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అలాంటి దాన్ని ఇంట్లో ఎలా ఉండనిస్తావు చంద్రిక? అలాంటిది అంటే ఎలాంటిది అత్తయ్య? నీతి నియమం లేని ఆడది, దిగజారుడు మనిషి. అత్తయ్య, 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 అత్తయ్య. దయచేసి స్నేహ గురించి తక్కువ చేసి మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? దానివల్ల ఈ కుటుంబం నాశనం అవుతుంది. లేదత్తయ్య, స్నేహ వల్ల ఈ కుటుంబానికి ఏ నష్టము రాదు. స్నేహ వల్ల ఈ కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగింది, కానీ చెడు జరగలేదు, జరగదు కూడా. ఏమన్నారత్తయ్య? దిగజారుడు మనిషా? ఆ మనిషి వల్లే నేను ఈరోజు బ్రతికి మీ ముందులా నిలబడ్డాను. ఆ దిగజారుడు మనిషి వల్లే మీ అబ్బాయి మీ కళ్ళ ముందున్నాడు. లేదంటే వాళ్ళన్నయ్య చేతుల్లో ఏమయ్యేవాడో మీకు తెలియంది కాదు కదత్తయ్య. అంటే వాళ్ళన్నయ్యని పోలీసులకి పట్టించింది అని తను చేసే ప్రతి పనిని సమర్థించమంటావా? అసలు మీ అబ్బాయి తన జీవితంలోకి వెళ్ళకపోయుంటే స్నేహ ఇంటికి రావాల్సిన అవసరం ఏముందత్తయ్య? మనం స్నేహకి చేసిన ద్రోహానికి తనకి ఏం చేసినా అది తక్కువే అవుతుంది. ఆ రోజు వాడు తెలియక పొరపాటు పడ్డాడు, కానీ దానికి పశ్చాత్తాపడి చావుకు కూడా సిద్ధపడ్డాడు. విషం కూడా తాగాడు. తన బాధ్యత తీసుకున్నాడు. కానీ ఆ స్నేహ తెలిసి తప్పు చేసింది. ఏంటత్తయ్య తను చేసిన తప్పు? పెళ్ళైన వాణ్ణి ప్రేమించటం తప్పు కాదా? ఓ, అలా అయితే శివరాం గారితో నిశ్చితార్థం జరిగిన నన్ను మీ అబ్బాయి ప్రేమించారే, మరి దాన్నేమంటారు? తెలీదత్తయ్య.
ఎవరు ఎవరి మీద మనసు పడతారో, ఏ క్షణంలో ఎవరి మీద ప్రేమ పడుతుందో దానికి కారణమేంటో ఎవరికీ తెలీదు. అన్నీ ఆలోచించుకొని కొన్ని పారామీటర్స్ చూసుకొని ప్రేమిస్తే అది ప్రేమే అనిపించుకోదు. మనకి తెలియకుండా మన మనసులో పుట్టే ఒక స్పందనే ప్రేమంటే అది ఎవరి మీదైనా ఎప్పుడైనా పుట్టొచ్చు. లేదంటే పగతో వచ్చిన మనిషి ప్రేమలో పడ్డం ఏంటత్తయ్యా? ఏ దానికి విచక్షణ లేదా? ఏది మంచో ఏది తప్పో తెలుసుకునే సంస్కారం లేదు. ఆ విచక్షణ ఉంది కాబట్టే మీరు భరత్ గారు మీ మనసులో ఉంది ఎవరు చెప్పు చెప్పు అని అన్నిసార్లు నిలదీస్తే తను బయట పడలేదు. తన మనసుకి తప్పు అనిపించింది కాబట్టే భరత్ గారి మీద అంత ప్రేమ ఉన్నా అది మనసులో పెట్టుకొని తనలో తానే కుమిలిపోయిందే కాని నోరు విప్పలేదత్తయ్యా. కానీ ఏం చేద్దాం అనుకుంది? అసలు దాన్ని ఇక్కడే ఉంచి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. చంద్రిక! అవునత్తయ్యా, నా భర్తతోటి స్నేహకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నోర్ముయ్! నువ్వేమైనా పెద్ద త్యాగశీలిని అనుకుంటున్నావా? ఇది త్యాగం కాదత్తయ్యా, ధర్మం. కట్టుకున్న వాణ్ణి దానం చేయమని ఏ ధర్మం చెప్పింది? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని పెళ్లిలో చెప్పిస్తారు. అది మగవాడికే కాదు ఆడదానికి వర్తిస్తుంది. నువ్వు పక్కనుంటేనే ఆయన ఆనందంగా ఉంటారు. నీకు భరత్ గారంటే అభిమానం, కానీ నాకు నీ మీద అభిమానం. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నిర్ణయం నువ్వు తీసుకుంటే సరిపోదు చంద్రిక, దానికి భరత్ గారు కూడా ఒప్పుకోవాలి. అసలు నువ్వు దూరం అయితేనే ఆయన ఒక సన్యాసిలా బతికాడు. ఒక భక్తుళ్ళ నిన్నే కొలుస్తూ నీ లోకంలోనే ఉండిపోయాడు. అలాంటి మనిషి నిన్ను కాదని నన్నెలా చేసుకుంటాడు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.